అనాగరిక చర్య. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని భయభ్రాంతులు చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఉంది. ఒకవైపు అరెస్టు చేయకుండా ఆయనకి కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా దాన్ని ధిక్కరించి కేవలం కక్ష సాధింపు చర్యలకు దిగి ఆయనపై మరో కేసు బనాయించి ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు గురి చేయాలనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలు పట్టబయలవుతున్నాయి. రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు. పరిపాలన మీద అభివృద్ది మీద దృష్టి పెట్టకుండా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వల్లభనేని వంశీ గారి అరెస్టు అనాగరిక చర్య. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యక్తుల్ని భయభ్రాంతులు చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఉంది. ఒకవైపు అరెస్టు చేయకుండా ఆయనకి కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా దాన్ని ధిక్కరించి కేవలం కక్ష సాధింపు చర్యలకు దిగి ఆయనపై మరో కేసు బనాయించి ఈ విధమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు గురి చేయాలనేటువంటి ఈ కూటమి ప్రభుత్వం కుట్రలు పట్టబయలవుతున్నాయి. రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు. పరిపాలన మీద అభివృద్ది మీద దృష్టి పెట్టకుండా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వల్లభనేని వంశీ గారి అరెస్టు అనాగరిక చర్య. చెప్పడానికి వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ఉదాహరణ. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అనే దాని మీద కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈరోజు వల్లభనేని వంశీపై అక్రమ అరెస్ట్ అనేది చేయడం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ముఖ్యంగా కక్షాదింపు పరిపాలన. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం తెలియని ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేని ప్రభుత్వం ఈరోజు ఇటువంటి అక్రమ అరెస్టులని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టును పూర్తి స్థాయిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఇట్లు మీ అల్లజని యోగారావు మాజీ శాసనసభ్యులు పార్వతీ. రెడ్ బుక్ పరిపాలన పాలిస్తుందని చెప్పడానికి వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ఉదాహరణ. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అనే దాని మీద కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈరోజు వల్లభనేని వంశీపై అక్రమ అరెస్ట్ అనేది చేయడం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ముఖ్యంగా కక్షాదింపు పరిపాలన. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం తెలియని ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేని ప్రభుత్వం ఈరోజు ఇటువంటి అక్రమ అరెస్టులని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టును పూర్తి స్థాయిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఇట్లు మీ అల్లజని యోగారావు మాజీ శాసనసభ్యులు పార్వతీ. రెడ్ బుక్ పరిపాలన పాలిస్తుందని చెప్పడానికి వల్లభనేని వంశీ గారి అరెస్ట్ ఉదాహరణ. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అనే దాని మీద కేసు పెడితే ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తి ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఈరోజు వల్లభనేని వంశీపై అక్రమ అరెస్ట్ అనేది చేయడం నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి మరి ముఖ్యంగా కక్షాదింపు పరిపాలన. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు మేలు చేయడం తెలియని ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేని ప్రభుత్వం ఈరోజు ఇటువంటి అక్రమ అరెస్టులని నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టును పూర్తి స్థాయిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఇట్లు మీ అల్లజని యోగారావు మాజీ శాసనసభ్యులు పార్వతీ.